సంక్రాంతిలోపు ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని చెల్లించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి తర్వాత మహోద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో దీన్ దయాళ్ కోచింగ్ సెంటర్ పేరిట తాను నిర్వహించిన కోచింగ్ సెంటర్లో చదువుకుని ఉద్యోగాలు పొందిన పలువురు అభ్యర్థులను బండి సంజయ్ సన్మానించారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అభినందించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని 2022 అక్టోబర్లో ప్రకటించిందన్నారు. ఇచ్చిన మాట మేరకు ఇప్పటి వరకు 9,25,000 ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. కానీ యూత్ డిక్లరేషన్ పేరిట నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ తుంగలో తొక్కిందని బండి సంజయ్ విమర్శించారు. 5,000 ఉద్యోగాలను